హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే, ఒకవేళ మీ ఆధార్ పోయిందనుకోండి, మీ దగ్గర ఆధార్ లేదు, ఆధార్ నంబరు లేదు, మీకు గుర్తు లేదు. అలాంటప్పుడు కూడా మన ఆధార్ నంబర్ని మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగనేది మీకు లైవ్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. అయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదనేది తెలియదు. కాబట్టి మీరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా కంపల్సరీగా ఏముంది, ఒక 5 నిమిషాలు కేటాయించండి. పోయేదేం లేదు. 5 నిమిషాలు కేటాయించినంత మాత్రాన మీ సమయం ఏం వృధా అయిపోదు. కానీ ఈ 5 నిమిషాల్లో మీరు తెలుసుకున్న నాలెడ్జ్ అది చాలామందికి ఉపయోగపడుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు స్కిప్ చేయడం వల్ల నాకు వచ్చే నష్టమైతే ఏం లేదు, కానీ కేవలం నా ఉద్దేశం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా తెలియాలి. పూర్తిగా ఫస్ట్ నుంచి చివరి వరకు తెలిస్తే ఖచ్చితంగా దానిని మీరు ఎవరికైనా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. మనం ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామండి. ఎందుకంటే చాలామంది ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేదు. అలా లింక్ లేకపోతే ఒక ఆధార్ కార్డు కోల్పోయినా, ఎక్కడ పోయినా ఆధార్ కార్డు నెంబర్ గుర్తు లేకపోయినా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ప్రస్తుతం మళ్ళీ మనం ఎక్కడైతే ఆఫీసులో ఆధార్ సబ్మిట్ చేసామో అక్కడికి వెళ్ళి ఆ డేటా అడిగి, బాబు నా ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి, నాది ఆధార్ కార్డు పోయింది, మళ్ళీ నేను డౌన్లోడ్ చేసుకుంటానని మనం వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి. కొన్నిసార్లు దానికోసం కొంత డబ్బును కూడా మనం ఖర్చు పెట్టాలి. అలాంటి సమస్య ఇటు లేకుండా ఖచ్చితంగా ఎవరి దగ్గరికి కూడా పరిగెత్తకుండా మనం మన ఆధార్ కార్డుని తిరిగి మనం పొందాలి అంటే మనం ఖచ్చితంగా మన ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటివరకు లింక్ చేసుకుపోయిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్ళండి, లింక్ చేసుకోండి. ఎందుకంటే గత వీడియోలో డెమోగ్రాఫిక్ అప్డేట్స్ ఎలా చేయాలని చెప్పాను. అందులో మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వదు. కాబట్టి మొబైల్ నెంబర్ లింక్ చేయాలంటే కంపల్సరీగా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ తంబ్ అనేది అక్కడ వేయాలి. వేసిన తర్వాత మాత్రమే లింక్ చేయడం అవుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి మొబైల్ నెంబర్ ఒకసారి లింక్ చేసుకోండి. లింక్ చేసుకుంటే మిగతా అప్డేట్స్ అన్నీ మీ దగ్గర చేసుకోవచ్చు చక్కగా. అది వీడియోలో ఎలా చేయాలని గత వీడియోలో నేను చెప్పాను. అయితే మీరు మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఏదైనా వీడియో. నా వీడియోలో కాదు, చాలామంది మన యూట్యూబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోస్ కూడా టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఏదైనా కానీ స్కిప్ చేయొద్దు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. వినడం ద్వారా మనకేమవుతుందంటే విజ్ఞానం పెరుగుతుంది తప్ప ఏం కోల్పోదు. కాబట్టి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే వీడియోస్ మొట్టమొదటిసారిగా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకన్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని మనం ఏం చేస్తామంటే గూగుల్ యొక్క సెర్చ్ బార్లో UIDAI అని మనం టైప్ చేద్దాం. చూడండి, నేను టైప్ చేస్తున్నాను. UIDAI అని టైప్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. చేయగానే ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఫస్ట్లోనే వచ్చిందండి. దాన్ని క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ గెట్ ఆధార్ అనే దగ్గర చూడండి, రిట్రైవ్ లోస్ట్ ఆర్ ఫర్గాట్ UID ఆర్ EID అని ఉంది. ఈ సర్వీస్ని మనం క్లిక్ చేస్తున్నాం. చూడండి, క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ అడుగుతుంది చూడండి, సెలెక్ట్ ఆప్షన్, ఐ వాంట్ టు రిట్రైవ్ మై లోస్ట్ ఆర్ ఫర్గెట్ ఆధార్ నెంబరా EID నెంబరా, ఏది కావాలనేది అడుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకు ఆధార్ నెంబర్ కావాలి, EID నెంబర్ మనకి ప్రస్తుతం అవసరం లేదు. ఆధార్ నెంబర్ అనేది మనకి కావాలి, ఎన్రోల్మెంట్ ID నెంబర్ కాదు. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఆధార్ నెంబర్ కావాలంటే మీ ఫుల్ పేరు, అప్పుడు మొట్టమొదటి ఆధార్లో మీ పేరు ఎలా ఉండదో సేమ్ అలాగే ఇవ్వండి. ఇక్కడ నేనైతే నా పేరు ఇస్తున్నాను, అంటే మీకు చూపించాలని నా పేరు ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నా రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్ని నేను అక్కడ ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ ఒక క్యాప్చా కనబడుతుంది కదండి, ఆ క్యాప్చాని నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి, 4FG2X. ఓకే, క్యాప్చా ఎంటర్ చేసి చూడు సెండ్ OTP అని ఉంది కదండి, దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, సెండ్ OTP అని క్లిక్ చేయగానే OTP సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, చెక్ యువర్ మొబైల్ అని ఒక మెసేజ్ అయితే వచ్చింది.
నేను నా మొబైల్ చెక్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఓటీపీ వచ్చిందండి. ఈ ఓటీపీని నేను తీసుకెళ్ళి ఎంటర్ చేస్తాను. చూడండి, ఇగోండి కింద ఎంటర్ ఓటీపీ ఆర్ టీఓటీపీ అని ఉంది. అంటే మనకు వచ్చిన ఓటీపీని అక్కడ మనం ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. 594191. ఓకే, ఇదిగో నాకు వచ్చిన ఓటీపీని నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తున్నాను. చేయగానే చూడండి, యువర్ యుఐడి ఈజ్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మీ యుఐడి నెంబరు మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి పంపించబడింది అని అక్కడ మనకు చూపిస్తుంది. సో ఇది నాకు మెసేజ్ అయితే వచ్చేసిందండి. ఇక్కడే ఉందంటే యువర్ ఆధార్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి నా యొక్క ఆధార్ నెంబర్ అక్కడ వచ్చింది. చూశారు కదండి, మనము రిజిస్టర్ అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకవేళ ఆధార్ మన దగ్గర లేకపోయినా, ఆధార్ నెంబర్ని మర్చిపోయినా, ఒకవేళ ఎక్కడైనా అర్జెంటుగా ఆధార్ కార్డు సబ్మిట్ చేయవలసి వచ్చినా, మన మొబైల్ నెంబరు మనకు గుర్తున్నట్లయితే, మన లింక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మరలా ఆధార్ కార్డుని అక్కడే డౌన్లోడ్ చేసి అక్కడ సంబంధిత డిపార్ట్మెంట్కి మనం హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. చూశారు కదండి, అంటే మనం ఆధార్ కార్డు తీసుకెళ్ళడం మర్చిపోయాం, మనం కొన్నిసార్లు పోయాయి అనుకుందాం. అలాంటప్పుడు ఇలాగ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అయ్యి ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఖచ్చితంగా మనం మర్చిపోయినా కానీ మరలా మన ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఆ ఆధార్ నెంబర్ని పెట్టి మరలా మనం ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకుందాం. ఎలాగో తర్వాత వీడియోలో ఆధార్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.